యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇప్పుడు వాడు మీ కొడుకు కాదు నా కొడుకని తీసుకోవడానికి చూస్తున్నారు కదా, ఇది న్యాయమా? జన్మనిచ్చిన తల్లిని నేను అసలు వాడిని కననే లేదు అంటున్నారు. ఇది న్యాయమా? అంత అన్యాయం. మధుమతి, ఓపిక పట్టు. చూడు, అది ఏ విషయమైనా సరే కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చొని మాట్లాడుకోవడానికి ఇది వ్యాపారం కాదమ్మా, నా రక్త సంబంధం. నా రక్త సంబంధాన్ని తీసుకుందామని చూస్తున్నారు నీ కొడుకు. అతన్ని కూర్చోపెట్టి తప్పు అని చెప్పండి. తప్పప్పులను నిర్ణయించేది నేను కాదు. చూడు, అన్ని సాక్ష్యాలు మీ ముందే ఉన్నాయి. సరిగ్గా గమనించు, తర్వాత మాట్లాడు. లేదు, నేను దీనికి ఒప్పుకోను. అదేమైనా సరే నాకు వాడే ముఖ్యం. త్రిశూల్ నా కొడుకు, వాడు నా రక్తం. నా నుండి వాడిని దూరం చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. చేయడానికి నేను ఒప్పుకోను కూడా. త్రిశూల్, మాట్లాడకండి వాడి దగ్గర. మీరు అంతగా అడిగారు కదా అని మేం దత్తత ఇవ్వడానికి ఒప్పుకున్నాము. అదే ఎక్కువయింది. కానీ మీరిలా చేస్తారని తెలుసుంటే నేను ఒప్పుకునేదాన్ని కాదు. నా నుండి నా కొడుకుని తీసుకోవడానికి దత్తత తీసుకునే నాటకం చేశారా? ఎందుకు బాబుగారు మాట్లాడడం లేదు? నిజమే కదా ఇది. మీరు ముందే ఇదంతా ప్లాన్ చేసుకుని దత్తత తీసుకునే విషయం మాట్లాడారు కదా. ఎందుకు బాబుగారు ఇదంతా చేశారు? మీరు చేసే పని వల్ల తల్లి మనసు బాధపడుతుందని మీకు తెలీదా? నా కడుపు తరుక్కుపోతోంది బాబుగారు. వాడిని ఆడుతూ పాడుతూ పెంచాను. వాడు పుట్టినప్పటి నుండి చూస్తున్నాను. వాడు మీ కొడుకు ఎలా అవుతాడు బాబుగారు? మీరు అబద్ధం చెప్తున్నారు. త్రిశూల్, వీళ్ళు చెప్పే మాటలన్నీ నమ్మకురా. నేనేరా నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిని. నన్ను నమ్ముతావు కదా? నా మీద నీకు నమ్మకం ఉంది కదరా? నమ్ముతానమ్మా, నువ్వే నా అమ్మవి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగం. ఏంటి అమ్మనా? ఇలా పిలవటానికి ఎంత ధైర్యం నీకు? నువ్వీ కొడుకన్నది వారి దృష్టిలో మాత్రమే, మా దృష్టిలో కాదు. ఎన్నిసార్లు చెప్పాను నీకు, బంధాల్ని చేర్చుకొని మమ్మల్ని పిలవద్దు అని. మామ, అమ్మ, చెల్లి అని పిలవడానికి ఏం హక్కుంది నీకు? నాకు నీ నోటి నుంచి అమ్మ అని పిలిపించుకోవడం అస్సలు ఇష్టం లేదు. త్రిశూల్, ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండకూడదు. మనం ఇంకా ఇక్కడే ఉంటే వీళ్ళందరూ చేరి మనల్ని దూరం చేసేస్తారు. నువ్వు నా కొడుకువరా, నా రక్తం. పది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మధుమతి, వద్దు. నన్ను ఆపి వాణ్ణి తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యకండి.
మీ కాళ్ళు పట్టుకుంటాను బాబుగారు. నా కొడుకుని నాకు వదిలేయండి, వదిలేయండి. త్రిశూల్, ఎన్నో సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నాను, ఈ పెద్దోళ్ల సావాసం వద్దు, దూరంగా వెళ్లి బ్రతుకుదామని. ఎవరు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు, మన నుండి అన్ని లాక్కొని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ శ్రీమంతుల జాతకమే ఇంత. అన్ని వాళ్ళకి కావాల్సినట్టే చేస్తారు. పేదోళ్ల కష్టం గాడిదతో సమానం అంటారు. ఇది కూడా అంతే. కాదండి, ఏమైందండి మీకు? బాబుగారు అంత మాట్లాడుతూ ఉంటే ఎందుకండి మౌనంగా ఉన్నారు? వాళ్ళని ప్రశ్నించాలన్న ఆలోచన కూడా మీకు రాలేదా? ఎందుకండి ఇలా చేస్తున్నారు? మన కొడుకు మీద మీకు ప్రేమ లేదా? మీకు అసలు త్రిశూల్ వద్దా? బాబుగారు అంతగా మాట్లాడుతూ ఉంటే, లేదు బాబుగారు, త్రిశూల్ మీ కొడుకు కాదు, నా కొడుకు అని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకండి బాబుగారి దగ్గర చేరి మీరు కూడా త్రిశూల్ని నా నుండి దూరం చేయాలని చూస్తున్నారు? మాట్లాడండి, మాట్లాడండి. ఎందుకు మాటలు రావడం లేదా? నాకు తెలుసండి మీకు మాటలు రావని. ఎందుకంటే మీకు బాబుగారంటే అభిమానం. వారి కోసం మీరు ప్రాణాలు ఇవ్వడానికన్నా సిద్ధపడతారు. ఇక మీకు జన్మనిచ్చిన కొడుకెంత, దానికి కూడా సిద్ధంగానే ఉంటారు కదా. నేనివ్వనండి. ఏ పరిస్థితుల్లోనూ నా కొడుకు నేనెవ్వరికీ ఇవ్వను. 9 నెలలు వాణ్ణి మోసి కని నేనే పెంచాను. ఇప్పుడు ఏదో రిపోర్ట్ చూపించి వాడు మన కొడుకు కాదు అంటే నేనది నమ్ముతానా? డబ్బులున్న వాళ్ళకి కావాల్సింది అంతా దొరుకుతుంది అంటారు. అలాగని ఇంకొకరి సంతోషాన్ని లాక్కోవాలనుకోవడం తప్పు కదా. మీ బాబుగారు చెయ్యాలనుకున్నది కూడా అదే. తల్లి నుండి కొడుకుని దూరం చేయాలనుకుంటున్నారు. ఎలాంటి మనసండి అది? లేదు, నా నుండి నా కొడుకుని ఎవరు దూరం చేయలేరు. నేను చెయ్యనివ్వను. త్రిశూల్, ఏంట్రా ఇదంతా? నిన్ను దత్త కొడుకులాగా తీసుకుంటానని చెప్పి నాకిష్టం లేకున్నా కష్టంతో ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నా కొడుకువే కాదు అంటున్నారు. నేనేం చెయ్యాలరా? నువ్వు నా కొడుకువిరా. నిన్ను మోసి కానీ పెంచింది నేను. నువ్వైనా నమ్ముతావు కదరా? ఎందుకమ్మా అలా అంటావు? ఎవరు ఏమైనా అనని, ఎప్పటికైనా నువ్వే నా అమ్మవి. నన్ను వదిలి వెళ్ళావు కదరా? నాతోనే ఉంటావు కదా? లేదమ్మా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నేను నీతోనే ఉంటాను. నాకిది చాలు త్రిశూల్. ఎవరు ఏం చెప్పని, ఏమైనా చెయ్యని, నువ్వు నాతో ఉన్నావు కదా, నాకంతే చాలు. రా నాన్న, మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ పెద్దల సావాసం మనకొద్దు. ఒక్క ముద్ద అన్నమో గంజో దొరికితే చాలు. నువ్వు నాతో వస్తావు కదా? నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తానమ్మా. ఇది చాలురా నాన్న, పద, మనం ఇక్కడి నుండి ఇప్పుడే వెళ్ళిపోదాం.
విజయ్, ఏంటయ్యా ఇది? నాకసలు ఏమీ అర్థం కావడం లేదు. కాదురా, 2 సంసారాల మధ్య జరిగిన నిజమేంటో చెప్పు. ఇప్పుడు కామ్గా నిలబడితే ఎలా? మాట్లాడరా. మాట్లాడడానికి ఏముందమ్మా? అన్ని సాక్ష్యాలు తెచ్చి మీ ముందు పెట్టాను. ఏమిటా నిజం? ఇదెలా జరిగింది? దమయంతి గర్భవతి అయినప్పటినుంచి నా కళ్ల ముందే ఉండేది. ఇంకా మధుమతి తను మనింట్లో మన కళ్ల ముందే ఉండేది. ఇదంతా ఎలా సాధ్యం? అదే నాకు కూడా తెలియడం లేదమ్మా. అంతా విచిత్రంగా ఉంది. డాడ్, మీకు ఎవరో అబద్ధం చెప్పి నమ్మించారు. ఇదంతా నమ్మకండి డాడ్. డిఎన్ఏ టెస్ట్ నుండి అన్ని టెస్టులు త్రిశూలే నా కొడుకని చెప్తున్నాయి. ఇప్పుడు నేను దాన్నే నమ్మాలి. డాడ్, మీకు అవన్నీ ఎలా దొరికాయి? నా బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయించారు? ఇదంతా నేను చేసింది కాదు, నా స్నేహితుడు శివ చేసిన సహాయం. అంకుల్ గారు? అవునమ్మా, వాడు చనిపోవడానికి ముందు నాకు నిజం చెప్పాలని చూశాడు. మా బ్లడ్ శాంపిల్స్ ఉన్నవి వాడి దగ్గరే. ఏదో కారణానికి డిఎన్ఏ చెక్ చేశాడు. త్రిశూల్ నా కొడుకన్న నిజం వాడికి తెలిసింది. దాన్ని నాకు చెప్పాలని ప్రయత్నించాడు. బావగారు, అతను లేనప్పటికీ ఎలా తెలిసింది? శివ నాకు ఒక హార్డ్ డిస్క్ పంపించాడు. దాన్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసేటప్పుడు త్రివిక్రమ్ దాన్ని నీళ్ళలో పడేశాడు. దాన్ని నేనే రిపేర్ చేస్తానని తీసుకెళ్ళాడు. ఎందుకో నాకు కుతూహలం తట్టుకోలేకపోయాను. వాడి రూమ్లో నుండి దాన్ని తీసుకున్నాను. డేటా రిట్రీవ్ చేయించాను. డిఎన్ఏ రిపోర్ట్ అన్నీ అందులోనే దొరికాయి. మన వల్ల ఎంత పెద్ద తప్పు జరిగింది విజయ్. త్రిశూల్ ఇంటి వారసుడని మనకి కొంచెం కూడా అనుమానం రాలేదే. ఆ దేవుడు సూచనలు ఇస్తూనే ఉన్నాడమ్మా. నేనే తెలుసుకోకుండా తప్పు చేశాను. వాడి పనులు, వాడి అల్లరి, ఏ పని చెప్పినా చిటికలో చేసేవాడి గుణం, ఇదంతా చూస్తున్నప్పుడు నేను చిన్నప్పుడు వీళ్ళలాగే ఉండేవాడిని కదా అని అనిపించేది. వాడి మీద ఏదో తెలియని ప్రేమ, కానీ అది తండ్రి కొడుకుల సంబంధం అని నాకు తెలియలేదమ్మా. నాకు తెలియలేదు సరే, కన్న తల్లివి నువ్వు, నీకు తెలియలేదా? కన్న తల్లి తన బిడ్డని శ్వాసతోనే కనిపెడుతుందంట. మమకారం, ప్రేమ తన పిల్లల్ని దగ్గరకు చేస్తుందంట. నీకలా ఏమీ అనిపించలేదా? నా కళ్ళ ముందే వాడు నిన్ను ఎన్నోసార్లు అమ్మా అని పిలిచాడు. ఇది నేను కన్న జీవం అని నీకు అనిపించలేదా? మాట్లాడుతామేంది? మన ఎన్ని సంవత్సరాల మౌనమే మన కొడుకుని దూరం చేసింది. ఇప్పుడైనా మాట్లాడుదామేంటి? ఏమని మాట్లాడినండి? 9 నెలలు మోసి కన్న కొడుకుని గుర్తుపట్టలేని ఓ పాపాత్మురాల్ని. దమయంతి, నువ్విప్పుడు మాట్లాడి తీరాలి, లేకపోతే మనం త్రిశూల్ని శాశ్వతంగా దూరం చేసుకుంటాం. అత్తయ్య, వాడు ఇంటికి వచ్చినప్పుడల్లా పనుడు పనుడు అని గుచ్చి గుచ్చి మాట్లాడేదాన్ని.
వాడు నన్ను అమ్మ అని పిలిచినప్పుడల్లా నా గుండెకి వీడే నా కొడుకు అని తెలుసేమో. దేనికి నేను అవకాశం ఇవ్వలేదు కదా. అమ్మ అని పిలవకొని నోటికి వచ్చినట్టు తిట్టి నా హృదయాన్ని కట్టేసేదాన్ని. అమ్మా, మీరలా బాధపడకండి, ఏమీ అవ్వదు. జరిగేది జరిగిపోయింది. ఒక్కోసారి విధి అనేది అందరి కళ్ళని కప్పేస్తుంది. మహాభారతంలో కృష్ణుడికి జన్మనిచ్చింది కుంతియే అని కృష్ణుడు చెప్పాకే కదా అందరికీ తెలిసింది. ఆ దేవుళ్ళకే అలా జరిగినప్పుడు ఇంకా ఇది కలియుగం. ఇక్కడ ఏమైనా జరగచ్చు. నువ్వు చెప్పింది నిజమమ్మా. ఇన్ని సంవత్సరాలు ఈ ఇంటి వారసుణ్ణి దూరం పెట్టి బ్రతికాం. ఇక నుండైనా వాణ్ణి మనతోనే ఉంచుకోవాలి. వాడికి దక్కాల్సిన గౌరవ స్థానాన్ని మనమే వాడికి కల్పించాలి. ఇది బాగుంది కదా. ఇదంతా అబద్ధం. ఇదంతా ఏం అవసరం లేదని మొహం మీద చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళని పిలుస్తారా? పిలవాలి. ఎందుకంటే వాడి శరీరంలో ప్రవహిస్తున్నది నా రక్తం. వాడు ఇంటికి వచ్చి తీరాలి. ఎలా పిలుస్తారండి? వాడు దత్త కొడుకని ఇంట్లో ఉన్నప్పుడు వెలువే ఇవ్వలేదు నేను. వాణ్ణి అవమానించి ఇంటి నుంచి పంపించటానికి చూశాను. ఇప్పుడు ఎలా పిలుస్తారండి? మన వాళ్ల కోసం తలదించుకోవడంలో తప్పేమీ లేదు దమయంతి. మనం తలదించడం వల్ల వాడు మనింటికి రావచ్చు. అది తప్పేమీ కాదు. ముందు ఆ పని చెయ్యాలి నువ్వు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు దమయంతి? మన ఇద్దరికి పుట్టిన కొడుకు త్రిశూలే. నీ కడుపులో పుట్టిన బిడ్డ త్రిశూలే. ఒప్పుకో, లేక ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా? అమ్మా, మీరు మనసుని కుదుటపరుచుకొని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఏమి నిర్ణయం తీసుకుంటుందో ఏమో. ఎందుకో త్రిశూల్ని కోల్పోతానేమో అనిపిస్తుంది. లేదు, కోల్పోకూడదు. నాకు దొరికిన కొడుకు నేను దక్కించుకుంటాను. ఏమండి, రండి, త్రిశూల్ని తీసుకొచ్చి మన ఇంట్లో ఉంచుకుందాం. దమయంతి, ఈ మాట అంటుందో నువ్వేనా నిజంగా? అవునండి, రండి వెళ్దాం. మామ్, వాణ్ణి తమ్ముడ్రా, తీసుకొచ్చేస్తాను. మీరండి. అది కాదు మామ్. మీరు రండి. త్రిశూల్, ఏమండి, ఎందుకండి ఇంకా అలాగే నిల్చున్నారు? మాతో మీరు రావడం లేదా? ఓ, ఇంకా ఆ ఇంటి వాళ్ళకే సేవ చేయాలనుందా మీకు? ఇంకా ఏం మిగిలిందని మీరు ఇలా నిలబడున్నారు? వద్దండి, నా మాట వినండి. ఇన్ని సంవత్సరాల కాపురంలో మీరు చెప్పినట్టుగానే వింటూ వచ్చాను. కానీ ఇక ముందైనా నా మాట వినండి. బాబుగారు బాబుగారు అంటూ వాళ్ళింట్లో పని చేసింది చాలు. మన సంసారం గురించి కూడా ఆలోచించండి. ఏంటండి, మాటలు రావడం లేదా? సరే, మీరేం కావాలంటే అది చేసుకోండి. బాబుగారింట్లో పని చేసుకుంటూ బ్రతకండి. కానీ నేను మాత్రం ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. నాకు నా త్రిశూలే ముఖ్యం. నా నుండి నా కొడుకును దూరం చేసుకొని నేను బ్రతకలేను. తల్లి కొడుకుల బంధాన్ని దూరం చేయడం ఎవరికీ సాధ్యం కాదండి. ఇక ఇదంతా చాలు.
పెద్దోళ్ళ సావాసం చాలు. పద నాన్న, మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. మధు